అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ వచ్చాక స్టే విధించలేమని కోర్టు తెలిపింది. ఈ విచారణను 2 నెలల పాటు వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్ను ఆదేశించింది. ఇక తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్. పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ వచ్చాక స్టే విధించలేమని కోర్టు తెలిపింది. అయితే విచారణను 2 నెలల పాటు వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లే అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి అటు కోర్టు స్టే విధించలేమని కూడా చెప్పడం పట్ల దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. లైన్ క్లియర్ అయిందని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికలపై స్టే కూడా విధించలేమని కూడా చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నోటిఫికేషన్ వచ్చాక స్టే విధించలేమని కోర్టు తెలిపింది. విచారణను 2 నెలలు వాయిదా వేస్తున్నట్టు కూడా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కూడా సర్కార్ను ఆదేశించడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాము, 3 రోజుల క్రితం దాదాపుగా 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా రిజర్వేషన్స్ కి సంబంధించి కూడా తేడాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా కొన్ని చోట్లలో ఒకే వర్గానికి ఎక్కువగా సీట్లు కేటాయించడము, బీసీ జనాభా ఎక్కువ ఉన్న చోట కూడా బీసీలకు రిజర్వేషన్లు తక్కువగా ఇచ్చారనేది కూడా కొన్ని ఏదైతే పిటిషన్లు దాఖలైనటువంటి నేపథ్యంలో వీటిని సరిచేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనేది కూడా హైకోర్టుకి ఆశ్రయించినటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో 9 పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. వాటి మీద విచారించినటువంటి 2 రోజుల పాటు విచారించినటువంటి హైకోర్టు దానిపైన ఈ రోజు స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆపలేమనేది కూడా చెప్పడం జరిగింది. స్టే విధించలేమని కూడా ఈ అంశం మీద చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. విచారణను 2 నెలలు వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటన జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలనేది కూడా సర్కార్ ఏదైతే సర్కార్ను ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ అంశం పైన ఇప్పటికే అనేక అంశాలు ఈ పంచాయతీ ఎన్నికల చుట్టూ కూడా తిరుగుతా ఉన్నాయి. అనేక వివాదాలు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ పంచాయతీ ఎన్నికల పైన ప్రధానంగా తిరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ముందుగా బీసీ రిజర్వేషన్ల అంశం పైన కూడా ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఏదైతే కేవలం 17% ఇస్తుందనేది కూడా మరో పక్క వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తోటి తీర్పును ప్రకటించడం తోటి కూడా ఎన్నికలు అనేది సజావుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎన్నికలు ఏదైతే 3 దశలు నిర్వహించడానికి ప్రభుత్వం కావచ్చు ఈసీ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో సజావుగా ఎన్నికలు అనేవి జరుగుతాయనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే వంశీకృష్ణ, మీరు అన్నట్లు ఏవైతే వీటికి సంబంధించి దాదాపుగా 9 పిటిషన్లు ఏవైతే దాఖలయ్యాయని మీరు చెప్పారో, ఈ పిటిషన్లు ఎవరేసారు? రాజకీయ నాయకులు లేదంటే సాధారణ ప్రజల? ఆ పిటిషన్లు ప్రధానంగా ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి? ఇందులో ప్రధానంగా ఈ పిటిషన్లకు సంబంధించి చూస్తే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, గతంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకులు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. దీంట్లో వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఉన్నారని కూడా చెప్పవచ్చు. దాంతో పాటుగా ప్రధానంగా సమస్యల పరంగా చూస్తే మాత్రం రిజర్వేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ. మొత్తం మీద అటు ఏదైతే మళ్ళీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే అటు హైకోర్టు అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. దీని విషయంలో కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వాయిదా వేలేమంటూ కూడా చెప్పేసింది. ఏదైతే ఎన్నికలను ఆపాలంటూ ఏదైతే దాఖలైందో ఈ పిటిషన్, హైకోర్టు అయితే ఈ పిటిషన్ ని తోసిపుచ్చేసింది. ఇక పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని అయితే స్పష్టం చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లయింది.
బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. పంచాయతీ ఎన్నికలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చాక స్టే విధించలేమని కోర్టు అయితే తెలిపింది. ఈ విచారణను 2 నెలల పాటు వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండోసారి స్థానిక సంస్థల ఎన్నికలపైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ లో 46 జీవోని రద్దు చేయాలంటూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించడంతో నిన్న మొన్నటి వరకు నామినేషన్ల పర్వం సాగిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి తీర్పుని వెల్లడిస్తుందంటూ మాత్రం కొంత టెన్షన్ గా నెలకొంది. కానీ ఎట్టకేలకు కోర్టు ఎన్నికలకు క్లియరెన్స్ కల్పిస్తూ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించి ఈ సమయంలో ఈ పిటిషన్ ని మేము స్వీకరించి ఎన్నికలను ఆపాలంటూ ఆదేశాలు ఇవ్వలేము, 2 నెలల్లో కౌంటర్ దాఖలు చేయండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తూ కోర్టు నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసినటువంటి జీవో 46 ను రద్దు చేయాలంటూ కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. కోర్టు ఈ రోజు విచారించిన తర్వాత రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గాల ఆధారంగా కేటాయించాలంటూ పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అలా కాకుండా మొత్తం బీసీలకు ఇచ్చారంటూ పిటిషన్ ఈ దాఖలు చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి మచ్చాదేవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఎంపెరికల్ డాటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్లు ఖరారు చేశారంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. డెడికేటెడ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు కానీ రిపోర్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదంటూ కూడా పిటిషనర్ మరోసారి జరిగినటువంటి డేటా విషయంలో కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అటు మాజీ ఉప సర్పంచ్ వేసినటువంటి పిటిషన్, ఇటు వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు అన్ని పిటిషన్లను ఒకేసారి పరిశీలించి వాటిపై విచారణ జరిపించి ఆల్రెడీ 2వ నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ కూడా జరిగాయి. గతంలోనే కోర్టు పాత పద్ధతి ప్రకారంగానే ఈ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగాలన్నట్టుగా కూడా గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకొని వేసినటువంటి పిటిషన్లన్నీ కూడా తిరస్కరించి 2 నెలల్లో దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి అంటూ కూడా ఆదేశాలు ఇస్తూ వారు వేసినటువంటి పిటిషన్లన్నీ కూడా తిరస్కరించి దీనిపైన ఎన్నికలపై స్టే విధించలేమంటూ కూడా క్లారిటీగా ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సుంత రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.